హలో ఫ్రెండ్స్, ముందుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభలో ఉన్న అప్డేట్ని మనం చూస్తూ ఉన్నాం. ముందుగా ఈనాడు అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో ఉన్న అప్డేట్ చూద్దాం. మహేష్ కుమార్ గౌడ్కు పార్టీ పగ్గాలు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం, బీసీ నేతకు పట్టం కట్టిన పార్టీ అధిష్టానం, డిఎస్ తర్వాత నిజామాబాద్ జిల్లా నుంచి రెండో వ్యక్తి. సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు నిజంగా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే డిఎస్ తర్వాత రెండో వ్యక్తి అంట ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి. సో ఎన్ఎస్యుఐ నుంచి మహేష్ కుమార్ ప్రస్థానం, పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కీలక స్థాయికి చేరిక, పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషి చేస్తా మహేష్ కుమార్ గౌడ్. సో ఎట్టకేకలకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు మాత్రం మహేష్ కుమార్ గౌడ్కి అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే ఎంతోమంది ఎంఐఎంఈలు దీనికోసం ఈ పిసిసి పదవి కోసం పోటీ పడటం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే బీసీ సామాజిక వర్గ నేతలు అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గ నేతలు, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా పోటీ పడటం జరిగింది. అయితే ఎట్టకేకలకు బీసీ సామాజిక వర్గమైన గౌడ్ అంటే బీసీలలో ముఖ్యంగా బలమైన కులం ఏంటంటే గౌడ్ సామాజిక వర్గం. అయితే బీసీలలో గౌడ సామాజిక వర్గానికి పెద్దపీట వేసినట్లు మనకి కనపడతా ఉంది. అయితే ఈ బీసీ సామాజిక వర్గంలో ముఖ్యంగా ఇద్దరు పోటీ పడటం జరిగింది. ఎవరంటే కాంగ్రెస్ సీనియర్ నేత మదియాస్కి గౌడ్ కూడా. సో మదియాస్కి గౌడ్ అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ వీరిద్దరి పేర్లు బలంగా వినిపించినాయి. మొత్తానికి ఫైనల్గా మదియాస్కి సీనియర్ నేత, సో ఆయనకు కూడా కాంగ్రెస్ అధిష్టానంలో మంచి పేరుంది. అదేవిధంగా కొన్ని మైనస్లు కూడా మదియాస్కి గౌడ్కు ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలతో అతనికి కొంచెం ఏమంటారంటే కొంచెం చెడుందని మన బహిరంగ కూడా భువనగిరి సీటు ఆశించినప్పుడు బయటకు వచ్చి అతనే బహిరంగంగా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మహేష్ కుమార్ గౌడ్కి సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితం, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా అతనికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. సో మొత్తానికైతే మహేష్ కుమార్ గౌడ్ పార్టీలో ఎన్ఎస్ఐ నుంచి అదేవిధంగా యూత్ కాంగ్రెస్, ఇప్పుడు తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా ఎమ్మెల్సీ నుంచి ఇప్పుడు పిసిసి పదవి చేపట్టడం జరుగుతూ ఉంది. మొత్తానికి మహేష్ కుమార్ గౌడ్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్ఎస్ఐ నుంచి పార్టీని ప్రస్తావించి నేడు పిసిసి స్థాయికి ఎదగటం నిజంగా ఒక నిబద్ధత, ఒక వివాద రహితుడిగా పార్టీ కోసం పనిచేస్తే పార్టీ ఏదైనా సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ని చూసి మనం అందరం నేర్చుకోవచ్చు. మొత్తానికైతే మహేష్ కుమార్ గౌడ్కి పిసిసి పదవి రావటం, పిసిసి పదవి కోసం ఆయన ఎన్నో శ్రమించి ఎంతో కష్టపడి నేడు ఈ స్థాయికి చేరిందని చెప్పేసి ఆయన ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఆల్ ది బెస్ట్ మహేష్ కుమార్ గౌడ్కి. ఎందుకంటే రేవంత్ రెడ్డి తర్వాత పిసిసి పదవిని అతను చేపట్టడం జరుగుతూ ఉంది. సో ధన్యవాదాలు. అయితే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్, విద్యా రైతు కమిషన్ల సారథులుగా ఆకునూరి మురళి, కోదండరెడ్డి. బీసీ కమిషన్తో 3 సభ్యులు, కార్యదర్శిగా శాఖ కమిషనర్. ఒకేసారి రైతు కమిషన్ ఏర్పాటు, చైర్మన్ నియామకం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్, బీసీ కమిషన్ ఆల్రెడీ ఉన్నది. కొత్తగా విద్యా కమిషన్ను, అదేవిధంగా ఇంకోటి ఏంది విద్యా రైతు కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది కొత్తగా. అయితే ఈ రైతు కమిషన్ సారథులుగా, అయితే విద్యా కమిషన్ చైర్మన్గా మాత్రం ఆకునూరి మురళికి కల్పించడం జరిగింది. అదేవిధంగా రైతు కమిషన్ సారథిగా చైర్మన్గా కోదండరెడ్డిని నియమించడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 3 కమిషన్ల చైర్మన్లు ప్రకటించింది. కులగణన నేపథ్యంలో చైర్మన్ సహా 5గురితో కీలకమైన బీసీ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఎన్నికల హామీల మేరకు కీలకమైన విద్యా రైతు కమిషన్లకు సారథులను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది.
బీసీ కమిషన్ చైర్మన్గా గోపిశెట్టి నిరంజన్, ఈయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనమాట. సో సభ్యులుగా రాయపోలు ప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి నియమించగా బీసీ సంక్షేమ శాఖ కమిషనర్గా సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు నిర్ధారించేందుకు బీసీల గణన కోసం దీనినే అధికృత డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొంది. కాగా విద్యా కమిషన్కు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్కు కాంగ్రెస్ సీనియర్ నేత ఎం కోదండరెడ్డిని సారథులుగా ప్రకటించింది. వీరు 2 ఏళ్ల పాటు బాధ్యతలో కొనసాగుతారని పేర్కొంది. రైతు కమిషన్ ఏర్పాటు, దానికి చైర్మన్కు ఒకే రోజు నియమించింది. కమిషన్లో మొత్తం 6 ఉంటారు. బీసీ విద్యా రైతు కమిషన్ల చైర్మన్లుగా నిరంజన్, మురళి, కోదండరెడ్డి నియామకంపై ఆంధ్రజ్యోతి గతంలోనే చెప్పింది. సో ఇదన్నమాట కథ. అయితే ఆల్రెడీ బీసీ కమిషన్ గతంలోనే ఉంది. అయితే దానికి నిరంజన్ను చైర్మన్గా నియమించడం జరిగింది. దానిలో సభ్యులుగా రాయపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మిని కూడా నియమించారు. బాలలక్ష్మి ఓయూ ఉద్యమకారులు. సో ఆమెకి ఈ పదవి దక్కటం నిజంగా ఆనందంగా ఉంది. ఓయూ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అయితే విద్యా కమిషన్గా ఆకునూరి మురళి. సో ఎందుకంటే ఈయన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. సో ఇప్పుడు ఆకునూరి మురళి గారికి విద్యా కమిషన్ని అప్పచెప్పటం నిజంగా మంచి పరిణామం. ఎందుకంటే విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ఇలాంటి మేధావుల్ని చైర్మన్గా నియమించడం నిజంగా విద్యా వ్యవస్థ గాడిలో పడుతుందని మనం అనుకుంటా ఉన్నాం. సరే చూద్దాం. ఎందుకంటే గతంలో జగన్ ప్రభుత్వంలో కూడా వారికి సలహాదారులుగా పనిచేశారని ఎందుకంటే వారికి అక్కడ విద్యా వ్యవస్థకు ఇతను సలహాలు తీసుకున్నారని ఒక టాక్ ఉంది. సో మొత్తానికైతే చూద్దాం తెలంగాణలో విద్యా వ్యవస్థ ఎలా ఉండబోతుందో. సో అన్నకు 2 సార్లు మాపి తనకు కాలేదని మనోవేదనతో రైతు ఆత్మహత్య, మేడ్చల్లో ఘటన, 2 సూసైడ్ నోట్లు, తల్లికి కూడా కారణమంటూ ఆవేదన, మృతుడు దివంగత ఎమ్మెల్యే సోలిపేట సమీప బంధువు. ఇక చూడండి పాపం రైతు ఆత్మహత్య. ఎందుకంటే రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ అన్నకి 2 సార్లు రుణమాఫీ అయింది, ఇతనికి ఒక్కసారి కూడా కాలేదంట. సో ఇతని తల్లి కూడా కారణమంటూ ఆవేదన. సో నిజంగా రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఏమని చెప్తుంది? నిజంగా ప్రభుత్వానికి కట్టుబడి ఉంది రుణమాఫీ విషయం. 2 లక్షల రుణమాఫీ విషయంలో ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ విషయంలో మేము ఖచ్చితంగా పటిష్టంగా అమలు చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఈడ చూస్తేనేమో ఆత్మహత్యలు, కేవలం రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకోవటం జరిగింది పాపం ఈ రైతు. సో ఈయన మృతుడు దివంగత ఎమ్మెల్యే సోలిపేట సమీప బంధువు కూడా అంట. చూడండి, అంటే నిజంగా రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఆలోచన చేయండి. ఎందుకంటే నిజంగా మేము గ్రామాల్లో కొన్ని సర్వేలు తీసుకున్నాం, కొంతమంది రైతులతో కూడా మాట్లాడటం జరిగింది. ఇంతవరకు 2 లక్షలు అంటే కుటుంబంలో భార్యాభర్తలు 2 లక్షలు దాటిన వాళ్ళకి ఇంతవరకు గైడ్లైన్సే లేదట. అది చూడండి ఎలా ఉందంటే. ఇంకా రేషన్ కార్డు లేని వారికి కూడా రుణమాఫీ కావట్లేదు. అదేవిధంగా చూడండి, పిఎం కిసాన్ నుంచి గైడ్లైన్స్ని మాత్రమే తీసుకున్నట్లు కనిపిస్తూ ఉందని చెప్పేసి కొంతమంది మేధావులు అంటూ ఉన్నారు. సో మొత్తానికి ఏదైతే 2 లక్షల రుణమాఫీని మాత్రం ఖచ్చితంగా పటిష్టంగా అమలు చేయండి. ఎందుకంటే ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఏకదాటిలో 2 లక్షల రుణమాఫీ చేసిన మేము ఖచ్చితంగా ఎలాంటి రుణమాఫీ విషయంలో ఎలాంటి అవకతవకలు లేవని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఇలాంటి ఆత్మహత్యలు మనం చూస్తూ ఉన్నాం. సో దీనిపైన ప్రభుత్వం ఆలోచన చేయాలి. సో 3-4 రోజుల్లో డిఎస్సి ఫలితాలు, పరీక్షల తుదికి విడుదల. చూడండి 1:3 అంటే ఒక పోస్టుకి 3 తీసుకోవటం జరిగింది. ఫైనల్కి అయితే ఇవ్వటం జరిగింది. అయితే ఇంకేంది 3-4 రోజుల్లోనే డిఎస్సి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. సో ఈ డిఎస్సి పరీక్షల విషయంలో కూడా చాలా గందరగోళాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే గతంలో డిఎస్సి పరీక్ష విషయంలో చూసుకున్నట్లయితే మాన్యువల్ పద్ధతిలో పరీక్ష నిర్వహించేవారు. ఇప్పుడు ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించడం వల్ల కొంతమంది మెరిట్ లిస్టులో మెరిట్ విద్యార్థులుగా
నష్టం జరుగుతుందని కొంతమంది అంటా ఉన్నారు. ఎందుకంటే ఒక జిల్లా తీసుకున్నట్టయితే ఆ జిల్లాలో ఒకే రోజు ఎగ్జామ్ పెడితే అందరికీ మెరిట్ లిస్ట్ చూసినట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక జిల్లాలోనే ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే కొంతమందికి ఒకరోజు, కొంతమందికి ఒకరోజు. సో దీని విధంగా ఈ విషయంలో ఆ డిఎస్సి అభ్యర్థులకు కొంచెం అన్యాయం జరిగిందని చెప్పేసి అభ్యర్థులు వాపోయారు. సో చూద్దాం ఏంటంటే ఇప్పటి నుంచైనా ఆన్లైన్ పరీక్షలు అనేది ఒక జిల్లాలో పరీక్షని ఆ జిల్లా అభ్యర్థులందరికీ అదే రోజు పెడితే ఎలాంటి అవకతవకలు జరగవు. అదేవిధంగా మెరిట్ లిస్టులో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో ఎందుకంటే ఒకరోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళ మెరిట్ లిస్ట్ ఒకలాగా ఉంటుంది, ఇంకొక రోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళది మెరిట్ లిస్ట్ ఇంకోలాగా ఉంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు. మొత్తానికైతే డిఎస్సి అభ్యర్థులకు 3-4 రోజుల్లో ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఎంతో కష్టపడి శ్రమించి గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ డిఎస్సి పరీక్ష అంటే గ్రామీణ ప్రాంతం యువతే పోటీ పడతారు. సో వారి కళలు 3-4 రోజుల్లో రాబోతూ ఉన్నాయి. చూద్దాం మరి 1:3 తీస్తూ ఉన్నారట. సో ఆంధ్రజ్యోతి ఈనాడులో చూద్దాం. ఈనాడు అప్డేట్ చూసినట్లయితే వరదలతో అపార నష్టం, ప్రాథమిక అంచనాకు రూ. 5,438 కోట్లు, కేంద్ర తక్షణ సాయం అందించాలి, ఏపీతో సమానంగా నిధులు ఇవ్వాలి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. ఫోటోలను చూపుతూ వరద నష్టాన్ని కేంద్ర మంత్రి చౌహాన్కు వివరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కన బండి సంజయ్, బట్టి తుమ్మల తదితరులు. అధైర్యపడద్దు, అండగా ఉంటాం, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వరద బాధితులను ఆదుకుంటాం, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. గత ప్రభుత్వం ఎస్డిఆర్ఎఫ్ నిధులను సరిగ్గా వినియోగించుకోలేదని విమర్శ. వరదలతో అపార నష్టం జరిగిందని చెప్పేసి కేంద్ర బృందానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అదేవిధంగా బండి సంజయ్ వీరు రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్రం నుంచి రావటం జరిగింది. అయితే ముఖ్యంగా వరద నష్టం అంటే ప్రాథమిక అంచనా సీఎంఓ ఆఫీస్ నుంచి ఏమని చెప్పిందంటే 5,438 కోట్లు. అంటే ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. సో ఫైనల్ నివేదికలో మాత్రం ఈ అంచనా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకి స్పష్టంగా కనపడతా ఉంది. సో వీరు 2 తెలుగు రాష్ట్రాలకి ఒకే విధంగా నిధులు కేటాయించాలని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వారికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి వివరించడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువ వరద నష్టం సంభవించింది. అటు ఎట్లా అంటే ఉమ్మడి ఖమ్మంలో ముఖ్యంగా ఖమ్మం పట్టణంలో చూసినట్టయితే 70 కాలనీలో 15,777 ఇల్లు కొంచెం పూర్తిగా నష్టపోయినట్టు అంచనాల్లో తేలింది. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలకే ఎక్కువ నష్టం వాటిల్లింది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో సాగర్ ఎడమ కాలువ కూడా గండిపట్టడం జరిగింది. అంటే చూడండి ముఖ్యంగా ఎట్లా నష్టపోయారంటే రైతులు అటు పాలేరు నియోజకవర్గం చూసినట్లయితే అంటే పాలేరు వాగు అటు బ్యాక్ వాటర్ రావటం, ఇటు సాగర్ ఎడమ కాలువ నీటి ఒత్తిడి వల్ల అక్కడ సాగర్ ఎడమ కాలువకు గండి పడిందని చెప్పేసి మనం చూసినాం. అంటే అటు రైతులు నష్టపోయారు, అటు ప్రజలు నష్టపోయారు ఈ అకాల వరదల వల్ల. కాబట్టి ప్రాథమిక అంచనాని వేసిరు, ఆల్రెడీ కొన్ని 5,000 కోట్ల నష్టం ఉంది. కాబట్టి ఫైనల్లో ఈ నష్టం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా సహాయం చేస్తున్నారో తెలంగాణ రాష్ట్రానికి కూడా అదేవిధంగా సహాయం చేయాలని చెప్పేసి నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం రేవంత్ రెడ్డి వివరించడం జరిగింది. సో రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరద బీభత్సంతో అపార నష్టం సంభవించింది. కేంద్ర ప్రభుత్వ తక్షణ సాయం అందించి ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. సో సమగ్ర సర్వ తర్వాత నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని వివరించారు. తెగిన చెరువులు, కుంటలు, దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు తాత్కాలిక మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని విన్నపించారు. వాటిని శాశ్వతంగా పునరుద్ధరించే పనులకు తగిన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వరద తాకిడితో అల్లాడిన ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లో శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించిన శివరాజ్ సింగ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సాయంత్రం సచివాలయం చేరుకున్నారు.
సో అధైర్యపడొద్దు, అండగా ఉంటాం, బాధితులకు మనోధైర్యం కల్పించేందుకే వచ్చా, ఎవరు అధైర్యపడొద్దు, అండగా ఉంటామని చెప్పేసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. శుక్రవారం విజయవాడ నుంచి హెలికాప్టర్లో ఖమ్మం చేరుకున్న ఆయన మదిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. సో మొత్తానికైతే కేంద్ర బృందం రాష్ట్రాలకు రావడం జరిగింది. అటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు, ఇటు తెలంగాణలో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా ఖమ్మం, మదిర, పాలేరు నియోజకవర్గాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. సో అధైర్యపడొద్దు, కేంద్రం అండగా ఉంటుంది అని చెప్పేసి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఇది మనం చూసిన వ్యవసాయ కమిషన్ చైర్మన్గా ఎం కోదండారెడ్డి, విద్యా కమిషన్కు ఆకనూరు మురళి, బీసీ కమిషన్కు నిరంజన్ అధ్యక్షత అనేది మనం చూసినాం ఆల్రెడీ ఆంధ్రజ్యోతి పేపర్లో. కాంగ్రెస్లో చేరిన రేజ్లర్లు వినేష్ బజరంగ్, పోగట్కు జూలన శాసనసభ టికెట్ కేటాయింపు, ఏఐకేసీ కార్యనిర్వాహ అధ్యక్షుడిగా పూనియా నియామకం. హర్యానా శాసనసభ ఎన్నికలకు 31 మంది అభ్యర్థులతో జాబితా విడుదల. చూడండి, రేజ్లర్లు ఎవరు? వినేష్ పోగట్, అదేవిధంగా బజరంగ్ పూనియా. వినేష్ పోగట్ గురించి మనం చూసినాం. వినేష్ పోగట్ మనం స్వర్ణం సాధిస్తుంది అనుకున్నాం సో ఒలింపిక్స్లో, కానీ కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందని చెప్పేసి ఆమె అనర్హత వేటు పడింది. సో ఆమె జుట్టు కత్తిరించుకుంది, తర్వాత బ్లడ్ తీయటం జరిగింది, అయినా కూడా డిహైడ్రేషన్కి ఆమె గురికావటం జరిగింది. పాపం ఆ నైట్ అంతా కూడా నిద్రపోలేదు. ఇదంతా మనం గత ఒలింపిక్స్లో జరిగిన సంఘటన చూసినాం. తర్వాత ఆమె రేజ్లర్కు నేను ఇంకా ఆడలేను, నన్ను క్షమించండి అని వాళ్ళ తల్లిదండ్రుల్ని ప్యారిస్ నుంచి ఆమె రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. సో తాజాగా మనం చూసినట్లయితే హర్యానా శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరటం నిజంగా దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వీరికి ఎవరికి ఈ రేజ్లర్ వినేష్ పోగట్కు జూలానా శాసనసభ టికెట్ కాంగ్రెస్ పార్టీ కేటాయించడం జరిగింది. సో మొత్తానికి చూద్దాం, హర్యానా శాసనసభ ఎన్నికల్లో నిజంగా వినేష్ పోగట్ ఎఫెక్ట్ పడనుందా? అటు కాంగ్రెస్, ఆప్, బీజేపీ నిజంగా హోరాహోరీగా పోటీ పడుతూ ఉన్నారు. సో చూద్దాం ఎవరికి ఈ హర్యానా పీఠం ఎవరికి దక్కబోతూ ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా చర్చ జరిగిన వినేష్ పోగట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరటం కాంగ్రెస్ పార్టీకి కొంచెం బలం వచ్చిందనే మనం చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా హర్యానా శాసనసభ ఎన్నికల్లో ఆ పీఠం ఎవరికి దక్కబోతుందో చూద్దాం. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్పై అస్పష్టత, స్థానికతపై మార్గదర్శకాలు అనంతరమే షురు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మొదలైన ప్రక్రియ. తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. స్థానికత వివాదంపై హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో కౌన్సిలింగ్పై వైద్య ఆరోగ్య శాఖ సమీక్షించింది. ప్రభుత్వ స్థానికతపై మార్గదర్శకాలను రూపొందించిన తర్వాతే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందనే నిర్ణయానికి వచ్చింది. మరోవైపు జాతీయ స్థాయిలో ఇప్పటికే మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తయింది. చూడండి, ఎంబీబీఎస్ కౌన్సిలింగ్పై అస్పష్టత ఇప్పటికే సెప్టెంబర్ 10 వరకు లాస్ట్ టైం రెండో కౌన్సిలింగ్ కూడా జరిగింది. కానీ ఇప్పుడు కొంచెం ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది కొంచెం నెమ్మదిగా నిదానంగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఈ ప్రభుత్వం జీవో 33 తీసుకువచ్చింది. ఎందుకు తీసుకొచ్చిందంటే స్థానికత ఎలా, ఈ జీవో 33 అనేది స్థానికత నిర్ధారణ ఎలా అంటే 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలంగాణలో చదివితేనే వారు స్థానికత అని చెప్పేసి కొత్తగా జీవో 33లో పొందుపరచడం జరిగింది. దీనిపైన కొంతమంది ఎంబీబీఎస్ విద్యార్థులే, అంటే ఎంబీబీఎస్ చేయాలనుకున్న విద్యార్థులే దీనిపైన కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టుకు వెళ్తే వారికి ఏమని తీర్పిచ్చిందంటే స్థానికతను నిర్దేశించాలని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చింది. అంటే స్థానికత అంటే ఎలా నిర్దేశించాలంటే కేవలం 9th నుంచి ఇంటర్ వరకు కాదు, స్థిర నివాసం. స్థానికత అంటే స్థిర నివాసం. ఇక్కడ తెలంగాణలో నివాసితుల కాదా దానిపై నిర్దేశించిన తర్వాతే కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి హైకోర్టు అనేది తీర్పు ఇవ్వటం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఎంబీబీఎస్ చేయాలి అనుకునే విద్యార్థులు దీనికోసం ఎలా అంటే వేచి చూస్తూ ఉన్నారు. సో ఇప్పటికే కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది కొంచెం లేట్ కావటం జరిగింది. సో
దీన్ని త్వరతగా పూర్తి చేయాలని చెప్పేసి విద్యార్థులు చెప్తా ఉన్నారు. సో చూద్దాం స్థానికత ఎలా నిర్ధారిస్తారు. జీవో 33 అనేది తీసివేయటం అనేది కుదరదు. సో స్థానికత ఎలా నిర్ధారించిన తర్వాత ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది మొదలవుతూ ఉంది. సో కాబట్టి ఏ చేసినా కానీ ఆ విద్యార్థులకి నష్టం జరగకుండా చూడాలనేది మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము చెప్తా ఉన్నాం. సో విధేయుడికే పిసిసి పీఠం, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ మనం చూసినాం. సో పదకొండున కాళేశ్వరంపై ఎన్జిటి విచారణ. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ప్రధాన బ్యారేజీలతో పాటు మల్లన్న సాగర్ జలాశయం నిర్మాణానికి సంబంధించి చెన్నై హరిత ట్రిబ్యునల్ ఈ నెల 11న విచారణ చేపట్టనుంది. సుమోటోగా స్వీకరించిన ఫిర్యాదు మేరకు తొలుత ఢిల్లీ ఎన్జిటి ధర్మాసనం కాళేశ్వరంపై విచారణ చేపట్టి కేసును చెన్నై ధర్మాసనానికి బదిలీ చేసింది. దీనికి సంబంధించిన క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి నివేదిక సమర్పించాలంటూ జిల్లా కలెక్టర్ నీటిపారుదల శాఖలను ధర్మాసనం ఆదేశించింది. ఇక చూడండి, కాళేశ్వరంపై 11న ఎన్జిటి విచారణ. ఇది మొన్నటి వరకు ఢిల్లీ కోర్టుకు ఉంది. ఇప్పుడు అది చెన్నై కోర్టుకు సుమోటోగా స్వీకరించి ఢిల్లీ కోర్టు దాన్ని చెన్నై ధర్మాసనానికి బదిలీ చేయడం జరిగింది. సో దీనిపైన ఎలాంటి తీర్పు వస్తుందో చూద్దాం. ఎందుకంటే దీనిపైన అవకతవకలు జరిగాయని చెప్పేసి, ఆ పిల్లర్ గుంగిందని చెప్పేసి, భారీ బడ్జెట్ పెట్టిండ్రని చెప్పేసి దీనిపైన అనేక ఆరోపణలు ఎదురవుతూ ఉన్నాయి. కాళేశ్వరం ఫ్లాప్ అయిందని చెప్పేసి సో చాలామంది అన్ని విధాలుగా అంటూ ఉన్నారు. సో దీనిపైన వచ్చే చెన్నై ధర్మాసనం దీనిపైన ఏమని తీర్పిస్తుందో చూద్దాం. సో మొత్తానికైతే కాళేశ్వరం అయితే మంచిగానే ఉంది, దానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటూ ఉన్నారు. లేదు దానిపైన అనేక అవకతవకలు జరిగినాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన ఒక కమిటీ కూడా వేయటం జరిగింది. సో చెన్నై ధర్మాసనం ఎలాంటి తీర్పిస్తుందో వేచి చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 28న లోక్ అదాలత్. అయితే ఎన్నో ఏళ్ళుగా ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ అనేది ఒక పరిష్కార వేదిక. కాబట్టి ఈ నెల 28న లోక్ అదాలత్ జరగబోతూ ఉంది. కాబట్టి పెండింగ్లో ఉన్న కేసులను పూర్తి చేసుకోవాలని చెప్పేసి మేము అంటా ఉన్నాం. సో ఉద్యమ నేత జిట్టా కన్నుమూత. నిజంగా చూడండి, పాపం జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఎలా అంటే తెలంగాణ ఉద్యమంలో అతని పాత్ర నిజంగా మరవలేనిది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ముందుండి విద్యార్థుల్ని, ఉద్యోగుల్ని, అన్ని వర్గాల ప్రజల్ని వెంట నడిపించి అతను సక్సెస్ అయ్యారు తెలంగాణ ఉద్యమంలో. అయితే పాపం అతని కలగానే మిగిలిపోయింది. ఎమ్మెల్యేగా కావాలనే కళ నిజంగా శాసనసభలో గలం విప్పాలి అని చెప్పేసి ఆయన గొంతు మూగబోయింది. ఎందుకంటే కలగానే మిగిలిపోయింది. ఈలోపే అతను మరణవార్త నిజంగా తెలంగాణ ప్రజలకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే భువనగిరి శాసనసభ నుంచి అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోవటం జరిగింది. చూద్దాం, నిజంగా ఇలాంటి ఉద్యమకారులకు న్యాయం జరిగితే అప్పుడు తెలంగాణ రాష్ట్ర సాకారం, ఉద్యమ ఫలాలు ఇలాంటి ఉద్యమ నాయకులకే అందాలి. మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు బారాస నేత జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం కన్నుమూశారు. మెదడుకు సంబంధించిన వ్యాధితో గత నెలన్నరగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 10 రోజులుగా వెంటిలేటర్పై ఉన్నారు. పరిస్థితి మరింత చేజారటంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. సాయంత్రం ఆయన స్వగ్రామం బొల్లేపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. బాలకృష్ణారెడ్డికి భార్య సునీత, కుమారుడు వివేకానందరెడ్డి, కుమార్తె ఝాన్సీ ఉన్నారు. వివేకానంద పేరుతో 91లో యువజన సంఘం స్థాపించి సామాజిక సేవలు శ్రీకారం చుట్టిన జిట్టా 2002లో రాష్ట్ర యువజన సంఘాల సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2003-4లో జాతీయ ఉత్తమ యువజన పురస్కారం. ఈ 2003లోనే తెరాసలో చేరిన ఆయన అనతి కాలంలోనే కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా మారి 2007లో ఆ పార్టీ యువజన సంఘం అధ్యక్షుడిగా కూడా చేరటం జరిగింది. సో చూద్దాం, గ్రామాల్లో నీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర కూడా పోషించడం జరిగింది. సో సీఎం రేవంత్ కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సాక్షిలో అప్డేట్ చూద్దాం. అయితే ఈ 10వ పేపర్లో
ఈనాడు 10వ పేపర్లో కొంచెం ఏంటంటే జమ్మూ కాశ్మీర్తో హర్యానాతో పాటు జమ్మూ కాశ్మీర్లో కూడా శాసనసభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే అక్కడ భాజపా వారి మేనిఫెస్టో అనేది ప్రకటించడం జరిగింది. మహిళల కంట ఏటా 18,000 అంట, 2 ఉచిత గ్యాస్ సిలిండర్లు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల మేనిఫెస్టోలో భాజపా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భాజపా మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో పలు ఉచిత పథకాలను భాజపా ప్రకటించింది. మా సమ్మాన్ యోజన కింద ప్రతి కుటుంబంలో సీనియర్ మహిళలకు ఏడాదికి 18,000 ఇస్తామని, ఉజ్వల పథకం కింద ప్రతి ఇంటికి 2 ఉచిత గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. 10వ తరగతి విద్యార్థులకు టాబ్లెట్స్ ల్యాప్టాప్లు అందిస్తామని పేర్కొంది. 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కూడా తెలిపింది. అధికరణ 370 ఇక ముగిసిన చరిత్ర అని చెప్తూ ఉంది. సో భాజపా మేనిఫెస్టో ప్రకటించింది. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇంకా ప్రకటించలేదు. సో హోరాహోరీగా జమ్మూ కాశ్మీర్లో 2 కాంగ్రెస్ పార్టీ భాజపా హోరాహోరీగా తలపడతా ఉన్నాయి. సో జమ్మూ కాశ్మీర్ పీఠం ఎవరికి దక్కుతూ ఉందో అక్కడ ప్రాంతీయ పార్టీలు కూడా, జమ్మూ కాశ్మీర్ పార్టీలు కూడా పోటీ పడుతూ ఉన్నాయి. అదేవిధంగా అటు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హోరాహోరీగా అటు కాంగ్రెస్ పార్టీ భాజపా పోటీ పడుతూ ఉన్నాయి. సో ఈ హర్యానా ఎన్నికల ముందు వినేష్ ఫోగాట్, బజరంగ్ పునియా రేజరర్లు కాంగ్రెస్ పార్టీలో చేరటం ఆ పార్టీకి కొంచెం మరింత బలం చేకూర్చుందని చెప్పేసి రాజకీయ నిపుణులు అంటూ ఉన్నారు. సో చూద్దాం. మొత్తానికైతే హర్యానాలో ఆప్ అనేది ఒంటరిగా పోటీ చేయబోతా ఉంది. ఎందుకంటే ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ భాగస్వామిగా ఉంది. అయితే సీట్ల సర్దుబాట్ల విషయంలో వారిద్దరికీ కొంచెం అక్కడ సీట్ల సర్దుబాటు జరగలేదు. కాంగ్రెస్ పార్టీ 7 సీట్లు ఇస్తూ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం 10 సీట్లు అడిగింది. సో చూద్దాం. మరి ఇండియా కూటమిలో ఆల్రెడీ కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు, కానీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే మాత్రం ఒంటరిగా పోటీ చేస్తూ ఉన్నారు. సో చూద్దాం, కలిసి పోటీ చేస్తారా లేదా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వేర్వేరుగా పోటీ చేస్తారా? థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి నవీన్ బెల్లంకొండ యూట్యూబ్ ఛానల్.